రేవంత్ రెడ్డి అని మాకు సరిగా చెప్పకూడదు కాదు. కేసీఆర్ మీటింగ్ పెట్టిందని వాళ్ళని చెప్పని పోతాం ఆడికి అంటుంది. ఇట్లా మనసులోకి ఇంత కష్టం ఉంది అని గుడ్లలో నీళ్ళు దిగి ఆయనకు కూలగొట్టిరు మా ఇండ్లు కట్టించిండు. 4000 పింఛన్ ఇస్తా అన్నావు ఏది మరి? ఈ ఘర్ నయ్యే మేరకు బోల్రీ కేసీఆర్ మొత్తం బాగలేడు అంట అమ్మా అని మీకు చెప్దాం అనుకుంటున్నా. ఆరోగ్యం మంచిగా లేదంట, మంచిగా లేదంట అని మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ దిగే వరకు నువ్వు కనబడ్డావు. బాధ అనిపించదా మరి? అంత మంచిగా చేసిండు, అందరికి గరీబోళ్ళకు మంచిగా చేసిండు కేసీఆర్. ఈడొచ్చినాక మాకు ఏం లేకుండా అవుతుంది. ఏం చేసిండు? పింఛన్ 4000 పింఛన్ ఇస్తానని ఇంతవరకు ఇయ్యలే. వాడు దిగేతందుకు టైం దగ్గరకు వస్తుంది కదా. మాకు వచ్చేదే కేసీఆర్ ఇచ్చింది, అదే వస్తుంది టైంతో. అది కూడా ఈ నెల ఆ నెలకి వేస్తాడు, ఆ నెల ఆ నెలకి వేస్తాడు. కేసీఆర్ ఇచ్చే ఉన్న ఇండ్లు ఇయ్యమంట కూడా చెప్పిండు కేసీఆర్. టీవీలో చూసినాం మేము. కేసీఆర్ నేను కట్టిన ఇండ్లన్నా గరీబోళ్ళకి ఇరా ఊకే పడిపోతాయి వాన కొడితే అంటే కూడా ఇయ్యలేవాడు. ఇంకా మరి ఇంకేం చెప్తాం మరి వానికి? మరి ఇప్పుడు ఏం చేస్తాడో? వాడు మీకలు దిగుతలేవు ముఖ్యమంత్రిని, వాడు మీకలు దిగుతలేవు. మరి ఏమనాలే? కొడుకు అనాలనా, బిడ్డ అనాలనా? ఆయనను కేసీఆర్ అంటే కేసీఆర్ అని పిలిచిన ఈయన ఏమనాలి? రేవంత్ రెడ్డి అని మాకు సరిగా చెప్పకూడదు కాదు, పలకరాదు. ఇష్టం లేదా? ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆయనతో మాట్లాడాలంటే మాకు ఇష్టం ఉంది అంతే. వచ్చి 5 ఏళ్ళ పింఛన్ ఇస్తలేరు బిడ్డ. వచ్చి మీటింగ్ పెట్టిందాను పోతాం. కేసీఆర్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినాను పోతాం. ఇప్పుడు నేను అంటున్నా కేసీఆర్ మీటింగ్ పెట్టిందని వాళ్ళని చెప్పని పోతాం ఆడికి అంటున్నా. పైసలు ఇస్తాడు ఆయన మాకు? పైసలు ఇచ్చుకొని పిలుచుకుంటారు. అది ఎవరు పిలుచుకుంటారో మాట మంచిగా ఉంది ఆయనది, ఆయన పిలిస్తే కూడా పోతాం అంతే. శాత కాకుండా బండి కడతాడు ఆయన. మేము పోలేదా? ఎక్కడెక్కడో బండ్ల మీద పోయి మీటింగ్ చేసి వచ్చినాం ఆయన తోలిస్తే అంతే. పెట్టినాం కానీ పోతాం. మా శాత కాదు అయ్యా సార్, మాకు శాత కాదు. మీ వాళ్ళకన్నా బండ్లు 2-3 బండ్లు పంపిస్తే గారి శాతగానంలో మొత్తం అంటే పంపిస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి పెడితే గల్లీలో పెడితే వస్తాం, దగ్గర పెడతాం. గల్లీలలో పెడితే గీడ దగ్గర పెడితే పోతాం. ఆయన దగ్గర కూడా ఎందుకు పోతాం? ఆయన కూడా సీట్ మీద ఉన్నాడు కదా, ఆయన పెట్టినా పోతాం. ఏం చెప్తారో ఇంటాడు. ఏదన్నా మనసున వాటిని ముచ్చటుంటే ఎవరికన్నా వాళ్ళకి చెప్పుకుంటాం, మేమే అనుకుంటాం అట్లా. 5 ఏళ్ళ బిడ్డ నా భర్త చచ్చిపోయి మరికి ఇంత పింఛని, నా కొడుకు కాలు చేయి పడిపోయి ఇప్పుడు 8 ఏళ్ళు, నా మొగడు చచ్చిపోయి ఉన్న 2 బిడ్డలకు పెళ్లి చేసి ఇచ్చిన. మమ్మల్ని ఎవరు చూస్తారు బిడ్డ? నాకు పింఛన్ లేదా? నా కొడుకు ఎటు పోయిండో పచ్చబాతం వచ్చి కాలు చేయలేవు. అది పంజగుట్ట హాస్పిటల్ ఎక్కడెక్కడ దింపుతున్నా ఇప్పటికి కూడా మంచిగా కాలే. తినిపియాలి, తానం చేపియాలి. చిన్న పిల్లగాని లెక్క బిడ్డ, 30 ఏళ్ళ కొడుకు కింద వాడే. కళ్ళు మూసుకొని తానం చేపిస్తా. తానం 2-3 రోజులు ఉంటుంది. పైలు అనగా వేస్తాడు. మళ్ళా ఆ పైసలు మళ్ళా ఇంకో పైలు వచ్చినాక వేస్తాడు. ఏంది గరీబోళ్ళకు చూసే లెక్క గదేనా? పెద్ద మనిషి అయిన గంతే అంటాం మేము. ఇక మీకు వాళ్ళకి ఎక్కువ మేము అనలేము కదా. వాళ్ళు కూడా మా పిల్లలు ఎంతనో వాళ్ళు అంట. అది కేసీఆర్ అంటే మాకంటే వేజ్ పెద్దది. అయ్యాని అన్న పిలుస్తవచ్చు, ఆయనను సారాన్ని అని పిలవచ్చు. ఈయనకు అయ్యాని పిలిచేందుకు కూడా మాకు నోరు రాదు, పిల్లగాడనే తందుకు కూడా నోరు రాదు. అయ్యాని దించుకుంటున్నామని ఫోటోలలో వేయకుండ్రి. మా మన్మలు మా కొడుకులు చూసిరంటే నువ్వు బాగా మాట్లాడినామంటారు. నేను గాఢ దుకాణం పెడుతుంటే కేసీఆర్ వచ్చినప్పుడు నేను గాఢ దుకాణం పెడుతుంటే మంచినీళ్ళ కోసం వచ్చిండు ఒక ఆయన. గిట్లని మీ లేకనే వచ్చిండు. మీకు మంచినీళ్ళు వస్తున్నాయమ్మా, మీకు ఏం బయట మీదికి వెళ్ళి మంచిగా వస్తున్నాయా నీళ్లు వీళ్ళన్నీ మంచిగానే ఉన్నాయి బిడ్డ. మాకు ఎప్పుడు కూడా కష్టం అవుతుంది, లిఫ్ట్లే మంచిగా వస్తలేవు అని ఒక్క మాట అన్న. ఫోటో వచ్చేసింది. అది వస్తే మా కొడుకు మా మన్మడ అంటుండు, అమ్మ నువ్వు ఎందుకు మాట్లాడుకో, ఎందుకు ఇవన్నీ దిగుతావు, మా దుకాణంలో కూడా వచ్చింది చూడు నీది ఫోటో అంటుండు.
నేను అన్ని ఏజన్న చెప్తే నాకు మెల్లగా మాట రాదు. నేను ఇంత ఏజన కానీ నాకు ఇదే గట్టిగా మాట ఇట్లనే మాట్లాడతాను. నేను నా దుకాణం కూడా కూర్చుంటే సార్ వచ్చిండు, శ్రీనివాస్ యాదవ్ మన కేసారు ఇద్దరు వచ్చిండ్రు. ఆడ బండి దిగిండు. దిగితే నీకు ఈ చౌరస్ మీద బండి దుకాణం ఎవరు పెట్టమన్నారు అమ్మ నిన్న అడిగిండు. నన్ను కేసీఆర్ అడిగిండు. శ్రీనివాస్ యాదవ్ వెనుకకున్నాడు. అయ్యా మరి నా కాళ్ళ నొప్పులు, కాళ్ళ చేతుల నొప్పులు, నాకు ఇప్పుడు మొగడు లేడాయే, మరి నేను ఎట్లా బతకాలి, ఇక్కడ కూర్చొని ఈ సిగరెట్లు ఈ బిడీలు అమ్ముకొని బతుకుతుందని చెప్పిన. ఆడికెళ్ళి చక్కగా నడుచుకుంటూ వచ్చి మా గుడిసెలలోకి వచ్చిండు. ఆడికెళ్ళి ఈ మాట ఇవ్వాలన్న లోకమన్నా ఇన్నా సరే గుడిసెలకు చక్కగా గుడిసెలలోకి వచ్చిండు. గుడిసెలలోకి వస్తే ఒక ముసలామె యాదమ్మ అని ఉండే, ఈ నడుముల కాడికెళ్ళి కాళ్ళు పడిపోయినాయి. కిందికి దిగిపోవాలి ఇంట్లో రొళ్ళకు, అట్లా ఉండే గుడిసె. ఆ ఆమె పోయిన కొద్దీ ఇద్దరు వాళ్ళు ఆమె ఎంత పోతా పోయిండ్రు. లోపల పోయి ఇట్లా వంగి చూస్తే ఏం శ్రీనివాస్ యాదవ్ ఇట్లా మనుషులకి ఇంత కష్టం ఉంది అని గుడ్లలో నీళ్ళు దిగినాయి ఆయనకు. ఇప్పటికైనా నేను 10 మందిలో మాట్లాడతా. గుడ్లల్లో నీళ్ళు తిరిగినాయి మా కేసీఆర్ కును శ్రీనివాస్ యాదవ్. వచ్చిండ్రు అయితే ఇండ్లకు బేరం పెట్టిండ్రు, కూల కొట్టిండ్రు, మా ఇండ్లు కట్టించిండ్రు చల్లగా బతకని. అది అన్నాడు, మాట మీద నిలబడ్డాడు, కూల కొట్టిండు, ఇల్లు కట్టిండు. 4 ఏళ్ళు పోయి బయట కిరాయికున్నాం, కిరాయికి పోయినాం, ఉన్నాం 4 ఏళ్ళు. 4 ఏళ్ళ తర్వాత వచ్చినాయి ఇండ్లు. అంతే, అట్లా గట్లుండాలి మనిషి. నువ్వు వచ్చి 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఆయన 3 ఏళ్ళు ఆయన 2,000 ఎక్కువ ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. ఏది మరి నువ్వు ₹1 1,000 అన్నయ్య నుండి 2,000 ఇస్తాను అనివి కేసీఆర్ ఇచ్చిన దాంట్లకు ₹1,000 చేసి ఏనుంటివి. మేము అప్పుడు అంటుంటే సరే అందరికి ఒక్కసారి ఆలోచన కాదు కదా ఆ మాట. ఈయనకు ఆలోచన అయింది, ₹1,000 ఇచ్చిండు సాల్ బతకని, అట్లనే మేము గిట్లనే బతుకుదామని అనుకుంటుంటుంది. నువ్వు షాట్ల పిండి పోసి కుక్కలకు ఎగబెట్టినావు అన్ని చెప్పినావు. ఏమో 25,100 ఇస్తా అన్నాడు. అవి ఎక్కడ పోయినాయో. మళ్ళా 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది ఎక్కడ పోయిందో. ఇవి ఇచ్చేటివే ఈ నెల మళ్ళా నెలకి ఇస్తున్నాం. ఇప్పుడు ఆయన నెలకు అన్నా నిన్ను ఆడుకోవాలని అడుగుతా నేను. నాకు కలిసినంటే మరి నాకు అంత కోపం వస్తుంది, ఆయన చూసి చాలా కోపం వస్తుంది నాకు. నాకున్నారు అసలు మన్మలు మన్మరాళ్ళు కొడుకులు కోడలు మస్తుగా ఉన్నారు నాకు కూడా. అట్లా ఇగో ఇది మూగది, మొగడు మూగోడు, పెళ్ళ మూగుది, 2 కొడుకులు. దానికి ఇప్పుడు దాకా ఇల్లు గతి లేదు, కిరాయికి ఉంటది. కానీ మనుషుల న్యాయం ఉండాలి. మేము మాట్లాడలేదు, మనం చెప్పేది అర్థం కదా మీకు? तुम कहते बोलो नहीं घर नहीं है मेरे को बोल रही है. మాకు ఇల్లు లేదని చెప్తుంది. 2 కొడుకులు, 2 మొగడు కూడా ఇట్లనే మూగోడు, ఎడ్డోళ్ళే 2. ఏం పెట్టుకోలే. గాంధీలో పోయి చేసుకున్నా బిడ్డ, నేను అంగన్వాడీ వర్క్ నేను చెయ్యాలి. ఇక నాదేం లేదు, నేనేం చెప్పినా కదా. నాకు చెప్పే నేను అనేటి మాట అన్నా అంతే. ఇది పరిస్థితి. కనీసం మాటలు కూడా రావని చెప్పేసి ఆ మాట ఆమె బాధ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రేపు మనకి ఎట్లుంటది, మొత్తుకొని అట్లీస్ట్ ఒక బాధ, కడుపులో బాధ ఉంటే, గుండెలో ఇంత బాధ ఉంటే చెప్పుకుంటే తీరుతుంది. ఇప్పుడు ఆమెకు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇట్లాంటి వాళ్ళను గుర్తించాలి ప్రభుత్వం. 100 కోట్లు పెట్టి కంపెనీలు తెచ్చినాం, పెట్టుబడులు తెచ్చినాం అంటే ఏం ఉపయోగం చెప్పు? ఇట్లాంటి ఒక పేదవాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయినప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వం ఉండి కూడా వృధా. సరే ఏం బాధపడకమ్మా, ఏం కాదులే, నువ్వేం ఏడవకమ్మా, బాధపడకు, వస్తదిలే, అయిద్దిలే. ఇవాళ అయ్యో ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది, నువ్వేం బాధపడకు, అవుతుంది. అదే మేము చేసే ప్రయత్నం చేస్తామమ్మా, అంత మాట అనొద్దు కానీ నువ్వేం బాధపడకు. ఇది పరిస్థితి. ఇగో 100 ఇల్లులు ఊలిస్తారు, పెట్టుబడి పెడతారు. $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఎదుగుతుందంటే ఏం లాభం? ఇట్లాంటి ఒక అమ్మను గుర్తించలేనప్పుడు, ఆమెకు ఒక ఇల్లు ఇవ్వలేకపోయినప్పుడు
చిన్న చిన్న పిల్లలు ఉన్నారా? ఏం కాదులే అమ్మ, ఏం బాధపడకు. మీ ప్రయత్నం మీరు చేయండి. అంటే మీరు ఏం చేస్తారో అర్జీ పెట్టుకోండి. పొద్దులు వచ్చినాయి బిడ్డ వాళ్ళ తిల్ల బట్టలు అడుకుపోయి గాంధీ కాన్పూర్ చేసిన మళ్ళీ ఆపరేషన్ చేపించిన ఇల్లు లేదు బాసనలు వస్తే ఎన్ని వస్తాయి 8,000 కడతదా కట్టలేదు. రిక్షా నడిపిస్తాడు పాపం అందరితో బాసనలు వస్తాయి ఏం చేస్తుంది ఆమె చెప్పు నువ్వు అదే 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 అర్థమైంది ఖచ్చితంగా అన్న. అందులో ఏముంది, ఇది నా బాధ్యత, డ్యూటీ. సరిగా లెక్క పెట్టుకొని ఉండాలి. నువ్వు పెద్ద మనిషి అయ్యి స్టేజ్ మీద కూర్చున్నావు కదా, అవునవును. ఆయన 4,000 ఆయన ముంగట నైలేరు, 4,000 నైలేరు. అన్నావు. అక్కడ 1,000 రూపాయలను లేచి సార్ చేసిండు కదా. అవును 2,000 అవును. చేశారు. 2,000 వేయనకాడ 500 వేసినా వేసిన పేరు ఉంటుండే. 500 1,000 రూపాయలు వేసి ఇచ్చినా గానీ ఆయన కొత్తగా ఎక్కిండు కదా, 1,000 రూపాయలు వేసిండు. మనకి ఇంకేం చేద్దాం, సాల్ తీరి మళ్ళా సంవత్సరం మళ్ళా ఎక్కేటప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద కొత్త ఓట్లు వేసినందుకు వచ్చినప్పుడు మళ్ళీ వేస్తాడేమో తీరిని ఇట్లా అనుకుందాం మేము. నువ్వేం లేదా సాయం చేయండి పుణ్యం వస్తుంది. అయిద్దిలే, నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం బాధపడకు, ఏడవకు. మనం అంటే మనమైతే అప్లోడ్ చేద్దాం. వద్దు అంత మాట అనొద్దు. అయ్యో అంత మాట అనొద్దు, అట్లాంటి మాట అట్లా